హాయ్ పిల్లలు, ఈరోజు మనం తెలుసుకునే కథ పేరు తెలివైన కుందేలు పార్ట్ 2. ఒక మంచు రాజ్యంలో ఒక భయంకరమైన జంతువు పుస్తకం పట్టుకొని ఎవరి కోసమో వెతుకుతూ ఉంది. ఆ గొరిల్లా పెద్దగా అరుస్తూ ఆ రెండు భయంకరమైన జంతువులు చనిపోయినవి అని తెలుసుకొని ఆ చిట్టి అడవిలో ఉన్న సింహం రాజు దగ్గరికి వెళుతుంది. ఆ గొరిల్లాని చూసి అక్కడ ఉన్న జంతువులు భయపడుతూ ఉంటాయి. ఆ గొరిల్లా సింహం రాజుతో ఆ భయంకరమైన జంతువులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పింది ఎవరు అని అడుగుతుంది. అప్పుడు తెల్ల సింహం రాజు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది కుందేలు అని చెబుతుంది. గొరిల్లా చిన్న కుందేలును తీసుకొని వేరొక ప్రదేశానికి వెళుతుంది. అప్పుడు గొరిల్లా, నిన్ను చూస్తుంటే మీ పూర్వీకులైన ఒక తెలివైన కుందేలు గుర్తు వస్తుంది. గొరిల్లా తన చేతిలో ఉన్న పుస్తకాన్ని చూపిస్తుంది. అది చూసిన తెలివైన కుందేలు గొరిల్లాని ఇలా అడుగుతుంది, అసలు నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ పుస్తకాన్ని నాకు ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు గొరిల్లా ఇలా చెబుతుంది, నేను ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉన్న మా రాజ్యం నుండి వస్తున్నాను. మా రాజ్యం పేరు చీకటి రాజ్యం. ఆ రాజ్యానికి రాజుని నేను. మా రాజ్యం పక్కన మరొక రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పగటి రాజ్యం. ఆ రాజ్యానికి రాజు తెల్ల డైనోసర్. ఆ తెల్ల డైనోసర్కి 2 పిల్లలు ఉన్నారు. ఆ తెల్ల డైనోసర్ నేను కలిసిమెలిసి చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. మేము ఇద్దరం మా రాజ్యంలో ఉన్న జంతువులని ఎప్పుడూ భయపెడుతూ హింసిస్తూ ఉండేవాళ్ళం. అనుకోకుండా ఒక తెలివైన కుందేలు ఎక్కడి నుంచో మా రాజ్యంలోకి వచ్చి మమ్మల్ని కలుసుకుంటుంది. అప్పుడు ఆ కుందేలు, నేను మీ గురించి అన్నీ తెలుసుకున్నాను. నేను మీకు ఆహారం అవ్వటం కోసం వచ్చాను. మీరు నన్ను చంపే ముందు నాది ఒక చిన్న మనవి. నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. దానిలో మీరు ఒక్క ప్రశ్నకు జవాబు ఇచ్చినా మీరు నన్ను ఆహారంగా తీసుకోవచ్చు అని చెబుతుంది. దానికి ఆ 2 జంతువులు సరే అని చెబుతాయి. కుందేలు మొదటి ప్రశ్న అడుగుతుంది. ఒక చిన్న ఇల్లు ఉంది. అది చదివిన వారికి జ్ఞానం పెరుగుతుంది. దానికి తెల్ల డైనోసర్ ఆలోచించి తెలియదు అని చెబుతుంది. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లటం, నోటితో వేరుకోవటం అని అడుగుతుంది కుందేలు. దానికి గొరిల్లా సమాధానం తెలియదు అని చెబుతుంది. మాట్లాడదు కానీ వినిపిస్తుంది, రాయదు కానీ చదివిస్తుంది అని అడుగుతుంది కుందేలు. ఈ ప్రశ్నకు కూడా డైనోసర్ మాకు సమాధానం తెలియదు అని చెబుతుంది. నేను అడిగిన 3 ప్రశ్నలకు జవాబులు పుస్తకము అని చెబుతుంది కుందేలు. మీరు అనుమతి ఇస్తే మీ రాజ్యంలో ఉన్న జంతువులకు, పక్షులకు మరియు మీకు నాకు తెలిసిన విద్యను, జ్ఞానాన్ని బోధిస్తాను అని అంటుంది కుందేలు. దానికి తెల్ల డైనోసర్ ఒప్పుకోదు. నువ్వు మా రాజ్యం నుంచి వెళ్ళిపో అని చెబుతుంది. అక్కడి నుంచి ఆ 3 జంతువులు వెళ్ళిపోతాయి. ఆ తెలివైన కుందేలు చీకటి రాజ్యం రాజు దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతుంది, మీరు చాలా మంచివారు అని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో అన్ని జంతువులకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది. మీకు జంతువులను కానీ పక్షులను కానీ చంపే అధికారము లేదు. మీరు సరే అంటే నాకు తెలిసిన విద్యను, జ్ఞానాన్ని
మీకు మరియు మీ రాజ్యంలో ఉన్న ప్రాణులకు నేర్పుతాను అని అంటుంది. దానికి గొరిల్లా బాగా ఆలోచించి నాకు విద్యను నేర్చుకోవటం ఇష్టమే అని చెబుతుంది. ఆ తెలివైన కుందేలు ప్రతిరోజు ఆ గొరిల్లాకి విద్యను నేర్పిస్తూ ఉండేది. అలా కొన్ని రోజుల్లోనే విద్యను అభ్యసించిన గొరిల్లా వేరే జంతువులను హింసించటం పూర్తిగా మానివేస్తుంది. అన్ని జంతువులతో కలిసి ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఆ తెల్ల డైనోసార్ రోజురోజుకు కుందేలుపై కోపాన్ని పెంచుకుంటుంది. ఒకరోజు తెల్ల డైనోసార్ గొరిల్లా దగ్గరకు వెళ్ళి, నాకు నా పిల్లలకి ఆకలిగా ఉంది, వేటకు వెళదామా అని అడుగుతుంది. వేటకు వెళ్ళటం మానివేశాను, నువ్వు కుందేలు దగ్గరకు వెళ్ళి విద్యను నేర్చుకో అని చెబుతుంది. అది విన్న తెల్ల డైనోసార్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. తెల్ల డైనోసార్ కోపంగా తన పిల్లల దగ్గరకు వెళ్ళి, ఆ కుందేలును ఎలా అయినా చంపాలి, ఎందుకంటే నన్ను నా స్నేహితుణ్ణి విద్య అనే పేరుతో విడదీసింది అని ఆ కుందేలు అడిగిన 3 ప్రశ్నలు, తర్వాత జరిగిన సంఘటనలన్నీ తన పిల్లలకు చెబుతుంది. కొన్ని రోజుల తరువాత తెలివైన కుందేలు పుస్తకం చదువుతూ ఉండగా తెల్ల డైనోసార్ కుందేలును చంపాలి అని దాని దగ్గరికి వస్తూ ఉంటుంది. అటుగా వచ్చిన గొరిల్లా ఆ సంఘటనను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తెల్ల డైనోసార్ను వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు తెల్ల డైనోసార్ కోపంగా గొరిల్లా మీద దాడి చేస్తుంది. గొరిల్లా కూడా తెల్ల డైనోసార్ మీద దాడి చేస్తుంది. ఆ ప్రమాదంలో గొరిల్లా కొట్టిన దెబ్బలకు తెల్ల డైనోసార్ చనిపోతుంది. గొరిల్లా తన స్నేహితుణ్ణి చంపాను అనే బాధతో దగ్గరలో ఉన్న ఒక చిన్న అగ్నిపర్వతాన్ని కోపంగా కొడుతుంది. ఈ విషయం తెలిసిన తెల్ల డైనోసార్ పిల్లలు చాలా బాధపడతారు. గొరిల్లా బాధతో కూర్చున్న సమయంలో కుందేలు అక్కడికి వచ్చి కొన్నిసార్లు మంచి కోసం తల్లిదండ్రులను మరియు స్నేహితులను కూడా కోల్పోవాల్సి వస్తుంది అని చెబుతుంది. నా స్నేహితుణ్ణి నా చేతులతో చంపుతాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని గొరిల్లా అంటుంది. కుందేలు ఒకరోజు పుస్తకం తీసుకొని గొరిల్లాకి ఇస్తుంది. నాకు ఒక కోరిక ఉంది, ఎలాగైనా ఈ పుస్తకాన్ని చిట్టి అడవిలో ఉన్న నా వంశస్థులకు చేరాలి, ఎందుకంటే వారు ఈ విద్య మరియు జ్ఞానం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. నాకు ఇంకా ఇక్కడ ప్రాణహాని ఉంది, నాకు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. నాకు ఉన్న వరాల్లో నీకు చావులేని వరాన్ని ప్రసాదిస్తున్నాను, ఎందుకంటే ఈ ప్రయాణంలో నీకు ఏమైనా జరగవచ్చు. ఎలాగైనా నా ఈ కోరికను తీర్చాలి అని కోరుకుంటున్నాను. దానికి గొరిల్లా సరే అని సమాధానం ఇస్తుంది. ఒకరోజు అడవిలో తెల్ల డైనోసార్ పిల్లలు కుందేలును చంపటానికి వెంటాడుతూ ఉంటారు. ఈ ప్రమాదంలో కుందేలుకు బాగా గాయాలు అవుతాయి. అప్పుడు ఆ కుందేలు ఆ తెల్ల డైనోసార్ పిల్లలతో, మీకు చావులేని శాపాన్ని ఇస్తున్నాను, ఎందుకంటే మీరు అజ్ఞానంతో కళ్ళు మూసుకుపో మీ రాజ్యంలో ఉన్న జంతువులను హింసిస్తూ చంపుతున్నారు. కాలక్రమేణీ మీ రాజ్యంలో ఉన్న జంతువులు అన్నీ కనుమరుగవుతాయి. మీకు ఆహారం దొరకక ఆకలి బాధతో చనిపోవాలి అన్నా చనిపోరు. మీకు చావు రావాలి అంటే ఎవరైతే నేను అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం వారి చేతిలోనే మీ చావు అని శపిస్తూ ఆ కుందేలు అక్కడ చనిపోతుంది. ఇలా జరిగిన కొన్ని రోజులలో పగటి రాజ్యంలో ఉన్న జంతువులన్నీ చనిపోతాయి. కొన్ని జంతువులు వేరే రాజ్యాలకు వలస వెళ్ళిపోతాయి.
ఆ పగటి రాజ్యంలో ఆ 2 జంతువులు తప్ప ఇంకా ఎవరూ ఉండరు. ఆ 2 జంతువులకు వాళ్ళ రాజ్యంలో ఆహారం దొరకదు. పక్క రాజ్యమైన చీకటి రాజ్యంలో ఆహారం కోసం వెళుతుంటే గొరిల్లా వాళ్ళ రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుకుంటూ ఉండేది. ఇలా కొన్ని వందల సంవత్సరముల తరువాత ఆ 2 జంతువులతో మాట్లాడేవారు లేక ఆకలి బాధలు తట్టుకోలేక చనిపోవాలి అని నిర్ణయించుకుంటాయి. అనేక రాజ్యాలు తిరుగుతూ మీ రాజ్యంలోకి వచ్చి నువ్వు చెప్పిన 3 సమాధానాల వల్ల వాటి శాప విమోచనం జరిగి చనిపోయాయి అని కుందేలుకు గొరిల్లా చెబుతుంది. కుందేలు బాగా ఆలోచించి, ఆ తెలివైన కుందేలు మీలాంటి క్రూరమైన జంతువులు ఉండే రాజ్యాలకు ఎందుకు విద్యను నేర్పాలి అనుకుంటవి? ఆ కుందేలుకు వరాలు ఎలా వచ్చాయి అని కుందేలు మళ్ళీ ఆలోచనలో పడుతుంది. వేరొక రాజ్యంలో భయంకరమైన గాడ్జిల్లా పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంది.